హలో అండి. ఇవాళ నేను మీకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం చేయాలో దిక్కుతోచనప్పుడు, లేదా ఈవినింగ్ స్నాక్స్‌కి ఏమి ఇవ్వాలో అర్థం కానప్పుడు, ఈ ఇన్‌స్టాంట్ అండ్ టేస్టీ దోస చపాతీని చేసి పెట్టండి. అందరూ వావ్ అంటారు. అన్నట్టు ఈ రెసిపీ చేయడానికి ముందు రోజు నానబెట్టడాలు, పులసపెట్టడాలు లేదా పిండేసి ఒత్తడాలు ఇలాంటివన్నీ ఏముండవండి. మరి ఎలా చేయాలో క్విక్‌గా చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని మనకు కావాల్సినంత చపాతీ పిండిని తీసుకోవాలండి. ఇందులో తురిమిన కొత్తిమీరను 3 టేబుల్ స్పూన్లు, 3 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులను, తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు పోసుకొని ఇలాంటి ఎగ్ బీటర్ తీసుకొని కలుపుకోవాలండి. ఎగ్ బీటర్ లేకపోతే మామూలు గెంటుతో అయినా కలుపుకోవచ్చు. చూసారా, అప్పుడప్పుడు కొన్ని నీళ్లు పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా వాటర్ పోసుకుంటూ చక్కగా కలుపుకుంటే మన బ్యాటర్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక గంట నిండా బ్యాటర్ని తీసుకొని దోశలు ఎలా అయితే మనం గుండ్రంగా వేసుకుంటామో ఇది కూడా అలానే వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పక్కన కాల్చుకోవాలండి. చూసారా ఎంత బాగుందో. నువ్వులను మన డైలీ డైట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, జింక్, మెగ్నీషియం ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఈ విధంగా ఒక పక్కన కాల్చుకున్నాక మరొక పక్కన మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగానే మనం కాల్చుకోవాలండి. చూసారా చపాతీలాగా ఎంత బాగుందో. ఇది చూడ్డానికే కాదండి, తినడానికి కూడా ఆల్మోస్ట్ చపాతీలాగే ఉంటుంది. మామూలుగా ఆటా వేసి దోశలు వేస్తే మెత్తగా ఉంటాయి, అలా కాదండి. రెండో పక్కన కాల్చుకునేటప్పుడు మాత్రం స్లోగా కాల్చుకుంటేనే ఈ తీరులో వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.